అచ్చమైన ఆశ్రమ వాతావరణంలో ఒకవైపు సంస్కృత భాషాభ్యాసం, మరోవైపు సంగీత సాధన, ఇంకోవైపు నృత్య శిక్షణ, వీటన్నిటినీ ఇక్కడ ఏకతాటిపై నడిపిస్తున్న ఘనత వెంపటి వారికే దక్కుతుంది. ప్రతిభ కనబర్చిన కొంతమందికి స్కాలర్షిప్లతో పాటు ఉపాధ్యాయ శిక్షణను సైతం అందించి ఉపాధి కల్పిస్తున్నారు. ఇక్కడ 4 సంవత్సరాల శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న వారికి డిప్లొమాలు బహుకరిస్తారు. తనకు తెలిసిన విద్యను తనలోనే దాచుకోకుండా 10 మందికి పంచి ఇస్తూ వెంపటి లోకంపై కొత్త వెలుగులను ప్రసరింపచేశారు. అందరిలో నిబిడీకృతంగా ఉన్న కళాశక్తిని నిద్రలేపారు. లాభాపేక్షకు అతీతంగా కళను కాసులకు అమ్ముకోకుండా తరతరాలకు వారసత్వ సంపదగా అందించారు. కూచిపూడి అందెల రవళిని అవని అంతటా అందమైన ఇంద్రచాపంగా తీర్చిదిద్దారు. నాట్యకళా రథసారథిగా కూచిపూడిని చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించారు. కూచిపూడి నృత్యరీతికి ఖండాంతర ఖ్యాతి, గౌరవం, గుర్తింపు తెచ్చిపెట్టిన కూచిపూడి నాట్యాచార్యుడు అభినవ సిద్ధేంద్రయోగి వెంపటి చినసత్యం. కూచిపూడికి జన్మనిచ్చింది సిద్ధేంద్రయోగి, ఆ కూచిపూడికి జీవమిచ్చింది వెంపటి చినసత్యం. జూలై 29, 2012 అనారోగ్యంతో ఆయన కళ్ళు మూశారు. చినసత్యం ఇక లేరు అన్న వార్త తెలియగానే ఆయన శిష్యులు, అభిమానులు కన్నీరు మున్నీరయ్యారు. ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఈ కూచిపూడి మహత్తర నాట్యశైలి విశిష్టతను ప్రపంచానికంతటికీ చాటాలన్నది నా ఆశయం అని చెప్పడమే కాదు, అందుకోసం త్రికరణ శుద్ధిగా అహరహం కృషి చేసిన ఆయన శిష్య ప్రశిష్యులు ప్రపంచమంతా ఉన్నారు. భౌతికంగా ఆయన లేకపోయినా దేశ విదేశాల్లో ఉన్న శిష్యగణం చినసత్యం గారి కూచిపూడి స్ఫూర్తిని తరతరాలుగా కొనసాగిస్తూనే ఉంటారు.